హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు స్పెషల్ పే పెంపు. జూలై 1 నుండి అమల్లోకి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా పెంపు. హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సిఫార్సుల మేరకు స్పెషల్ పేను గరిష్టంగా 33% వరకు పెంచింది. 11వ వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా స్పెషల్ పే ఏ మేరకు పెంచాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వివిధ కేటగిరీలకు స్పెషల్ పే పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరించిన ప్రత్యేక వేతనాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమందికి ప్రస్తుతం 675 ఉన్న స్పెషల్ పే 900కి పెరిగితే మరికొందరికి 260 ఉన్న స్పెషల్ పే 350 రూపాయలు పెరిగింది. డిపార్ట్మెంట్ హోదాల వారీగా ఎవరికి ఎంత స్పెషల్ పే పెరిగిందన్న విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ కేటగిరీల ఉద్యోగులకు స్పెషల్ పే పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగులు స్పెషల్ పేకి సంబంధించి 11వ వేతన సిఫార్సులను యథాతథంగా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల 1-2 కేటగిరీల ఉద్యోగులకు తప్ప మిగతా కేటగిరీల వారందరికీ స్పెషల్ పే 30 నుంచి 33% పెరుగుతుందని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, జూలై 1 నుండి ఉద్యోగులకు స్పెషల్ పే 30 నుంచి 33% అయితే పెరగనుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.